ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ భర్తని మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి వారు అరాచక పాలన చూడండి. అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. మీరు గత 5 ఏళ్లకు ముందు భర్త గారిని అదుపులో పెట్టుకుంటే బాధ ఉండదు కదమ్మా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి నీ భర్త రాడ్లు ఇవన్నీ ఎత్తుకొని వెళ్తూ ఉండేటప్పుడు అయ్యా ఎల్లకొడుకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు, వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, నువ్వు ఆయన ఏ రోజు ఏమీ అనలేదు, నేను వెనుక ఆయన ఇంటిపైకి ఒక గోండాలాగా రౌడీలాగా వెళ్తావు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దు. ఆ రోజు నువ్వు అడుగుండాలమ్మా. ఆ రోజు ఆపుతుంటే అపలో ఎట్లా పడితే నోరు దేవుడు అందరికి ఇస్తాడు, నాలుగుకి నరం ఉండదు. అట్లని నోటికి ఏది వస్తే అది పచ్చి బూతులు ఆ రోజు చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు ఎవరు భర్త. ఆ రోజు నువ్వు చెప్పునుండాలి, ప్లీజ్ 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 మాట్లాడద్దు ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనకు తగులుతుంది, మనం ఆ పాపం అనుభవించాల్సి వస్తుంది, ప్లీజ్ అని ఆ రోజు నువ్వు అడుగుకో అంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండదమ్మా. మీరు గతంలో ఒక అమాయకుడు, నువ్వు ఈ రోజు బీసీ అని కాట తీస్తున్నావు కదమ్మా. ఒకప్పుడు అదే బీసీ సామాజిక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు నీ భర్త కులాలు ఎందుకు వస్తాయన్నాడు. ఆ రోజు నువ్వేమని ఉండాలి తెలుసా, మన కులం వాడయ్యా, అక్కడ చంపేశారు, చంపినోడు రెడ్ అంట, నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అతనికి శిక్ష పడే విధంగా చెయ్యి, మన కులం వాడికి న్యాయం చెయ్యి అని ఆ రోజు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటే బాగుంటుందమ్మా. రోజు ఆ విధంగా అడగకుండా ఈ రోజు వచ్చి నీ కులాన్నట్టు పెట్టుకుంటుంటే నువ్వు ఎంత స్వార్థపరురాలో అర్థమవుతుంది.